ఆంధ్రప్రదేశ్లో కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్కు చాలా ప్రాధాన్యత ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ దిగ్గజ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఇదే నియోజకవర్గానికి చెందినవారు. ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ చాలా బలంగా ఉంది. 1962 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా రెడ్డిళ్ళు మాత్రమే గెలుస్తూ వస్తున్నారు. ఏ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టినా ప్రయోగాల జోలికి వెళ్లకుండా రెడ్డి సామాజిక వర్గ లీడర్లనే బరిలోకి దింపుతున్నారు. ఒక్కోసారి ఒక్కో పార్టీకి అనుకూలంగా కోవూరు తీర్పిస్తోంది. కోవూరు డెల్టా ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ 3 పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. నిజానికి కోవూరు సెగ్మెంట్లో నల్లపరెడ్డి ఫ్యామిలీ, పోలంరెడ్డి ఫ్యామిలీల మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది. ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీకి షిఫ్ట్ అవడం కామన్గా జరుగుతూ వస్తోంది. ఈ 2 కుటుంబాల నేతలు టీడీపీ గతంలో, కాంగ్రెస్ ఇప్పుడు, వైసీపీ మధ్య స్విచ్ అవుతూ వస్తున్నారు. పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కోవూరు పాలిటిక్స్ గరంగా ఉన్నాయి. అసలు కోవూరు నియోజకవర్గ ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 57% ఓటు షేర్ దక్కింది. తెలుగుదేశం పార్టీకి కేవలం 37%, జనసేన పార్టీకి 3%, ఇతరులకు 3% ఓట్లు పోలయ్యాయి. అంటే కోవూరులో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 57% ఓటు షేర్తో భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి 37% ఓట్లు రాబట్టారు. జనసేన 3% ఓట్లను సాధించుకుంది. అలాగే ఇతరులు 3% ఓట్లు రాబట్టగలిగారు. అయితే ఈసారి పోలంరెడ్డి తన కొడుకును బరిలో దింపుతున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో కోవూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైసీపీ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అంశాలేమిటి? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్గా ఈయనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇది ఖచ్చితంగా అనుకూలమైనటువంటి అంశం. మరోవైపు ప్రజల పరంగా చూస్తే జనంతో మంచి కమ్యూనికేషన్స్, రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అతి ముఖ్యంగా కరోనా వంటి కీలకమైనటువంటి సమయంలో చాలామందికి నేరుగా సాయం చేశారు. ఇది ప్రజలు గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పట్ల వ్యక్తమవుతుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు. మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి కనుక పరిశీలిస్తే, ప్రధానంగా ఇసుక వ్యాపారంపై సర్వత్రా ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి పెట్టిన మండల ప్రతినిధులతో సమస్యలు అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పొలిటికల్గా చికాకు పెట్టే అంశం. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. మరి దినేష్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, కరోనా టైంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ప్రజలకు సేవ చేస్తూ వచ్చారు. ఇది ఖచ్చితంగా ఆయనకి అనుకూలమైన అంశం. నిత్యావసరాలు, ఆర్థిక సహాయాలతో నిత్యం జనాల్లోకి వెళ్ళారు. జనంలో మంచి సానుభూతిని అయితే సంపాదించారు. మరీ ముఖ్యంగా తండ్రి శ్రీనివాసులరెడ్డి రాజకీయ వారసత్వం ఈయనకి ఖచ్చితంగా రాజకీయంగా కలిసి వచ్చే మరో ఫ్యాక్టర్. మరోవైపు పార్టీ పరంగా కదలిరా కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గం వ్యాప్తంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో నిర్వహించారు. పార్టీ పరంగా మంచి పాజిటివ్ అభిప్రాయాన్ని అయితే సంపాదించుకున్నారు. ఇది పోలంరెడ్డి దినేష్ రెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో కనుక ఒకసారి పరిశీలిస్తే, ప్రధానమైనటువంటి అడ్డంకి రాజకీయాలకు కొత్త కావడం, ఇన్ఎక్స్పీరియన్స్ ఈయనకి మైనస్గా కనిపిస్తోంది. మరోవైపు తండ్రి ఓట్ షేర్ను ఎంతవరకు రాబడతారు అనేటటువంటి అనుమానం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. రానున్న ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో మనం ఒకసారి పరిశీలిస్తే, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ కనుక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46%, తెలుగుదేశం పార్టీకి 49%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కోవూరులో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి 49% ఓట్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి 46% ఓట్లు సాధించే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు 5% ఓట్లు సాధించే ఛాన్సెస్ ఉందని సర్వేలో తేలింది. టీడీపీ ఎడ్జ్ పెరగడానికి ప్రధాన కారణం సంప్రదాయ ఓటు బ్యాంకు మరింత పటిష్టం కావడం.
అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోలంరెడ్డి దినేష్ రెడ్డి వ్యక్తిగతంగా సెగ్మెంట్లో ఇమేజ్ పెంచుకోవడం ఇవన్నీ తెలుగుదేశం విజయ అవకాశాలు పెంచడంలో కీలకంగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. నల్లపరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అనే అభిప్రాయం జనంలో అయితే కనిపిస్తోంది. అంతేకాదు ప్రసన్న కుమార్ రెడ్డి పెట్టిన మండల ప్రతినిధుల వ్యవహారం కూడా వారి మెడకే చుట్టుకుందని, వీరు సమస్యల పరిష్కారం కాకుండా మరింత జటిలం చేశారు అనేటటువంటి అభిప్రాయం జనంలో వీరి పట్ల కనిపిస్తోంది. మరోవైపు జగన్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు వైసీపీ వైపు చూస్తున్నట్లు సర్వేలో తెలుస్తోంది.